వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇటీవల కళ్యాణ్ గారు కొత్త రకంలో ప్రపంచం అయితే ట్రైలర్ అయితే లాంచ్ చేశారనమాట. సేమ్ టైం పృథ్వీరాజ్ గారు పక్కనే ఉన్నారు. స్పెషల్ ఏంటంటే పృథ్వీరాజ్ గారే డైరెక్టర్ ఈ సినిమాకి. మరి మీ సినిమా విశేషాలు ఆయనకి తెలుసుకున్నాం సార్. హాయ్ సార్. సార్ ఎలా ఉన్నారు? అద్భుతం. కొత్త రంగుల ప్రపంచంతో అన్నీ కొత్త రంగులు 2024 కొత్తగా ఉండాలి, అందరి జీవితాలు బ్రహ్మాండంగా ఉండాలి. అలాగే మా సినిమా కూడా మంచి ఆదరణ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఓకే. అండ్ మీరు డైరెక్షన్ చేశారు సార్. డైరెక్షన్ చేయడానికి కారణం ఏముంది, ఎందుకు చేయకూడదు? ఇప్పుడు స్కూటర్ తోలేము, ఫస్ట్ నడిచెళ్ళాము, ఇండస్ట్రీలో స్కూటర్ తోలేము, తర్వాత ఆల్టో కారు, తర్వాత మహేంద్ర ఎక్స్యూవీ, తర్వాత ఏంటి ఫార్చునర్. అలాగా వాటికే అంత ఏదో ఉన్నప్పుడు చరిత్ర నటుడుగా ఎంతమంది డైరెక్టర్ల దగ్గర నేను పనిచేస్తుంటాను. ఎంతమంది డైరెక్టర్లు పెద్ద వాళ్ళ దగ్గర, బాపు గారి దగ్గర, రాఘవేంద్ర గారి దగ్గర, కృష్ణవంశీ గారి దగ్గర, శ్రీను వైట్ల గారి దగ్గర, ఈవీవి గారి దగ్గర, ఇలాగా అందరి దగ్గర పనిచేస్తున్నాం. మా శ్రీధర చెప్పాన దగ్గర చేసాం. కాబట్టి వాళ్ళందరూ స్టైల్ ఆఫ్ టేకింగ్, స్టైల్ ఆఫ్ డైలాగ్స్ ఎలా ఉంటాయని చెప్పి దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని మనం డైరెక్టర్ ఎందుకు అవ్వకూడదు అనే ఉద్దేశంతో. ఓకే. అండ్ కొత్త రెగ్యులర్ ప్రపంచం గ్లిమ్స్ కానీ ఒక టీజర్ కానీ చూసినప్పుడు అయితే చాలా క్వాలిటీగా ఉంది. ఓకే. ఈ క్వాలిటీ రావడానికి మీరు చేసిన హార్డ్ వర్క్ ఏంటి సార్? హార్డ్ వర్క్ అంటే ముందు టీం వర్క్. హార్డ్ వర్క్ అన్న టీం వర్క్. ఒక టీం వర్క్లో అందరినీ పిలిపించి అందరితో మాట్లాడి మేము టీం వర్క్గా ఉండి చేస్తేనే ఇలా వచ్చింది. ఓకే. అండ్ బిగ్ స్టార్ కళ్యాణ్ గారు మీ ట్రైలర్ లాంచ్ చేశారు. ఈ తరుణంలో కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు సార్? కళ్యాణ్ గారికి 24 గంటలు కాదు 48 గంటలు ఉంటాయి. ఆయన ఇంకా రాష్ట్ర సేవ చేయడానికి అద్భుతమైన టైమింగ్. అసలు ఆయన కుదరట్లేదు, అంత కష్టపడి పనిచేస్తున్నారు. సో ఇప్పుడు 2024 ఆయనే కింగ్, ఆయనే సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో అంత బిజీలో కూడా వారు మా కొత్త రంగుల ప్రపంచం థియేటర్కల్ ట్రైలర్ లాంచ్ చేయడం అనేది గొప్ప విషయం. సో ఎప్పుడు నవ్వుతుంటారు, మామూలు ఎప్పుడు సీరియస్గా కనపడుతుంటుంది ఫేస్. అలాంటిది ట్రైలర్ చూడంగానే పక్కబడి నవ్వారు. చాలా బాగుందని చెప్పారు. వీఆర్ వెరీ హ్యాపీ. ఓకే. అండ్ వన్ వర్డ్లో మన తెలుగు ప్రేక్షకులకి మీ కొత్త రకంలో ప్రపంచం గురించి ఏం చెప్తారు? అందరికీ జనవరి అయిపోయింది కాబట్టి సంక్రాంతి శుభాకాంక్షలు అండి మీ అందరికీ. కొత్త రంగుల ప్రపంచం సంక్రాంతి తర్వాత వస్తుంది. సో మీరందరూ బ్రహ్మాండంగా ఆశీర్వదించి పిండి వంటలు పట్టుకుని థియేటర్కి రండి. చూస్తూ తింటూ మీరు సినిమా చూడండి, అద్భుతంగా ఆస్వాదిస్తారు మీరు. పృథ్వీరాజు మంచి అద్భుతంగా తీశాడు సినిమా. వాళ్ళ అమ్మాయిని హీరోయిన్గా పెట్టారు. అలాగే క్రాంతికృష్ణ హీరోగా అద్భుతంగా ఉంది సినిమా, బ్రహ్మాండంగా ఉంది. మా వాడు దేనికి తక్కువ కదా. ఆల్ ది బెస్ట్ అనేది మీరే చెప్తారు. థ్యాంక్ యూ. ఓకే. అండ్ లాస్ట్ క్వశ్చన్ సార్, వన్ క్వశ్చన్. రేపు దేవరా ఎన్టీఆర్ గారి గ్లిమ్స్ రిలీజ్ అవుతుంది. మీ ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా? ఇప్పుడు మీరు ఏదో మిలియన్స్ ఏమంటారు చూసారా, అవన్నీ పక్కన పడేసండి. సముద్రంలో ఏదో అంటారు చూడు, సునామీ వస్తే ఎలా ఉంటుంది, అలా ఉంటుంది దేవరా. థ్యాంక్ యూ.